దేవుడు లోకాన్ని ప్రేమించిన మాట వాస్తవమే. కానీ ఒకవేళ లోకంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులుగా ఉండి నేనొక్కడనే పాపిస్తున్నాను అనుకోండి, ఈ 700 కోట్ల మంది ప్రజల్లో నేనొక్కడనే పాపిస్తోండి, నేనొక్కదాన్నే పాపిష్టి దాన్ని అయినట్లయితే ప్రభు నా కోసం వచ్చి ఈ లోకంలో తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడా? మీ జవాబు ఏంటి? చేస్తాడంటారా చేయడంటారా? గడి చెప్పండి. అర్థం తెలుసా? ప్రపంచంలో అందరూ నీతిమంతులై ఉండి నువ్వొక్కడివే పాపిష్టి వాడివైతే నా ప్రభు నీ ఒక్కడి కోసమే దిగి వచ్చేవాడు, నీ కోసం శిలువలో మరణించేవాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు, ప్రతి ఒక్కరు రక్షించబడాలని ఆశపడుతున్నాడు, ప్రతి ఒక్కరిని తన రాజ్యానికి చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టి సహోదరి సహోదరులు, నువ్వంటే యేసయ్యకు ప్రాణం, కాబట్టి ప్రాణాన్ని ఇచ్చాడు.